హల్లెలూయా. అంశం దేవుడు ఎట్టి ప్రేమను అనుగ్రహించును. చూడండి, దేవుడు ఈ లోకంలో ఎట్టి ప్రేమను అనుగ్రహించారు. మనము చూద్దాం. 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 1-3 వచనం చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకంతటి ప్రేమను అనుగ్రహించింది. మనం దేవుని పిల్లలు. దేవుని ఎవరైతే నమ్ముకుంటామో వారందరూ కూడా తను ఎంత అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు. ఈ లోకంలో ఉన్నవారు మనం దేవుని పిల్లలమైన సంగతి వారికి తెలియదు, ఎరగదు. మనం దేవుని పిల్లలమే. మనం దేవుని నమ్ముకున్నాము కనుక, దేవుని యొక్క ఆయన అంగీకరించాము కనుక రక్షకునిగా ఆయన యొక్క పిల్లలమే. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన చూద్దాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవుని పిల్లలమైన మన తండ్రి అయిన దేవుని మనము చూడగలము కనుక చూస్తున్నాము. ఆయన ఎందే పోలిందుము, ఆయన లాగానే మనం పోలిందుము, ఎరుగుదుము. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్ర చేసుకుందాం. ఆయన ఎలాగైతే పవిత్రుడై ఉన్నాడో మనము కూడా అలాగ పవిత్రులుగా ఉండాలన్నట్టుగా చూస్తున్నాము కనుక ఫిలిప్పీ 1:19 చూసినట్టయితే ఏముందంటే, ఏ విషముతో భయపడక ధర్మము బోధించుడు. దేనికి మీరు భయపడొద్దు, ఉన్నదన్నట్లుగా బోధించండి. నా బ్రతుకునకు చావునకైనను సరే క్రీస్తు శరీరమందు గణపరచబడి నిమిత్తము ఆపేక్షించున్నాను. నేను చనిపోయినా బ్రతికిన క్రీస్తు కొరకే ఆయనను ఆపేక్షించున్నాను. ఈ ప్రార్థన యేసు యొక్క ఆత్మకు సమృద్ధిగా కలగటం వలన సంరక్షణ కలుగుతుంది. మన ఆత్మకి సంరక్షణ కలుగుతుంది. మనం ప్రార్థించడం వల్ల దేవుని యొక్క మన యొక్క ఆత్మకి సంరక్షణ కలుగుతుంది అన్నట్టుగా మనము కనుక దేవుని యొక్క వాక్యం ఏ యొక్క ఫిలిప్పీ 1:10 మిషము చేతనే కానీ, అనగా కక్ష చేతనే కానీ, సత్యము చేతనే కానీ, ఏ విధమైన చేతనైనా క్రీస్తును సువార్త ప్రకటించాలి. దేవుని సువార్తను ప్రకటించే వారికి ఉండాలి. కక్ష చేతనే కానీ, మిషము చేతనే కానీ, ఏ విధము చేతనైనా మనం దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. అయ్యా, మీరు ఎందరూ అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. దేవుని పిల్లల అగుటకు అధికారం ఇచ్చాడు. అంటే దేవుని బిడ్డలు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు. దేవుని పిల్లలు కానివారు బయట ఉండవలసింది. వారు దేవుని యొక్క పిల్లలు కానివారు వెలుపల ఉండవలసింది. కనుక తను ఎందరూ అంగీకరిస్తే వారందరూ కూడా దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారాన్ని అనిపించాడు. కానీ అట్టి అధికారాన్ని అనిపించిన ఆ దేవాదిత్యుడికి మనమందరము ఎంతో కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. తను ఎందరు అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు ప్రభుత్వ అధికారము అనుగ్రహించారు. కనుక అట్టి కృపను అనుగ్రహించిన మన దేవాది దేవుడిని మనము, ఆయన యొక్క దేవుణ్ణి అంగీకరించిన మనము ఆయన యొక్క వారసులము. ఆయన యొక్క పరలోక రాజ్యానికి ఆత్మ, మన యొక్క ఆత్మ సంరక్షణలో ఉంటుంది. ఆత్మకి రక్షణ కావాలంటే మనం ప్రభు యొక్క బిడ్డలుగా ఎట్టి ప్రేమను నడిపించి తన ప్రాణాన్ని, తన యొక్క ఏకైక కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకాలకి తన ప్రేమను వెల్లడిపరుస్తూ తన యొక్క చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కాచాడు. అది ప్రేమ, యేసు ప్రేమ. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు కానీ అట్టి ప్రేమను చూపించలేదు కనుక ప్రభు మట్టుగా తన ప్రేమని వెల్లడిపరిచారు. నా ప్రాణాన్ని యావత్ ధారపోసి మిమ్మల్ని అందరినీ రక్షిస్తున్నాను కనుక నా వైపు చూడండి, మీరు రక్షణ పొందినట్టుగా చూస్తున్నాను. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. X820 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నీకు మంచి కోరుచున్నాను. ఆమేన్.